హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి ఈ సంజీవని నుంచి డైరెక్ట్గా ఫ్రీ ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈ సంజీవని అని టైప్ చేయండి, మీకు ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఈ సంజీవని అనేది ఫ్రీగా ఆన్లైన్ కన్సల్టేషన్ ప్లాట్ఫామ్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేసింది. డైరెక్ట్గా మనము ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని మనము ఇక్కడ డిస్క్రైబ్ చేసి మనకు నచ్చిన డాక్టర్తో మాట్లాడవచ్చు. మాట్లాడితే వాళ్ళు మనకు ప్రిస్క్రిప్షన్ అనేది రిఫర్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలి, తర్వాత బుక్ కన్సల్టేషన్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఓపీడీ మనకు ఎంటర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఫిఫ్త్ వచ్చేసి మన ప్రిస్క్రిప్షన్ అయితే రిఫర్ చేస్తారు. ఆన్లైన్లో డాక్టర్తో కన్సల్ట్ అయ్యే ముందు మన ఓపీడీ టైమింగ్స్ అయితే చూసుకోవాలండి. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. ఈచ్ స్టేట్కి ఒక టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్లో మాత్రం మనం బుక్ చేసుకొని మనకు కన్సర్న్ డాక్టర్తో అయితే మనం మాట్లాడవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్ని రకాల స్టేట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక తెలంగాణ చూద్దాము. తెలంగాణలో టైమింగ్స్ ఏంటి అంటే ఏ డిసీజ్కి ఏ టైమింగ్స్ ఉంటాయి, ఆ డాక్టర్ ఏ టైంలో అవైలబుల్ ఉంటాడో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీ గిన ఓపీడీ గిన కావాలంటే మండే టు ఫ్రైడే ఉంటారు. 9 AM టు 4 PM వరకు అండి. లంచ్ వచ్చేసి 1 PM టు 2 PM ఉంటుంది. సాటర్డే వచ్చేసి 9 AM నుంచి 1 PM వరకు మాత్రమే అవైలబుల్ ఉంటారండి. ఇలా మన టైమింగ్స్ అయితే చూసుకోవాలి. మనం ముందు ఏదైతే కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ టైమింగ్స్ మాత్రం మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. తర్వాత మీరు డాక్టర్తో మాట్లాడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల డిపార్ట్మెంట్ డాక్టర్స్ అయితే అవైలబుల్ ఉంటారండి. మనం ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకొని కన్సర్న్ డాక్టర్తో అయితే మనం మాట్లాడవచ్చు. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే గినా మనకు FAQ అని ఒక సెక్షన్ ఉంటుందండి ఇక్కడ. సో దాన్ని మీరు ఓపెన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మనం చూడవచ్చు. అలానే మనకు కాంటాక్ట్ అని ఉంటుంది కదా. సో మీకు ఒకవేళ ఆన్లైన్లో కన్సల్టేషన్ బుక్ అవ్వకపోతే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అవ్వండి. సబ్మిట్ చేస్తే గినా ఇది డైరెక్ట్గా కస్టమర్ కేర్కి రౌట్ అవుతుందండి. వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అవుతారు ఇష్యూస్ ఉంటే గినా. ఇప్పుడు FAQsలో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఇవి ముందు మీరు బిఫోర్ ఆన్లైన్లో కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకునే ముందు ఇవైతే చదవండి మీరు. ఈ సంజీవిని యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు అక్కడ స్కానర్ కోడ్ చూస్తున్నారు కదా, డౌన్లోడ్ అని. ఆ స్కానర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా ఈ సంజీవిని యాప్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 2 సెక్షన్స్ ఉన్నాయండి, పేషెంట్, డాక్టర్ అని. సో ఒకవేళ డాక్టర్ అయితే డాక్టర్ అని లాగిన్ అవుతారు. ఇప్పుడు మనం ఎవరైతే మనం బుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ పేషెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఒక OTP వస్తుందండి. ఆ OTP ఎంటర్ చేయండి. చేస్తే మీకు లాగిన్ అయితే ఒక పేజ్ లాగిన్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫాస్ట్ కన్సల్టేషన్ యొక్క హిస్టరీ చూపిస్తుందండి. ఇప్పటివరకు మనం ఏం బుక్ చేసుకోలేదు కాబట్టి నో కన్సల్టేషన్ ఫౌండ్ అని మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మీకు పైన ఒక కన్సల్ట్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇది ఫాలోఅప్ కన్సల్టేషనా లేదంటే ఫ్రెష్ కన్సల్టేషనా అని చూడండి. ఇది నేను ఫ్రెష్ కన్సల్టేషన్ అనేది బుక్ చేస్తున్నాను, అందుకని నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ డిసీజ్కి అయినా బుక్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, దానికి సంబంధించిన కంప్లైంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయింట్ పెయిన్స్ అనేది తీసుకున్నానండి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసుకోండి. ఇది స్లోలీలా లేకుంటే సడన్గానే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు ఆప్షన్స్ మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ని బట్టి. సో ఇవన్నీ నేనైతే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఓకే అంటున్నాను.
మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకొని ఇవన్నీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్లో. ఇవన్నీ మనకు కంప్లీట్ కిందికి వెళ్తుందండి డాక్టర్ కింద రివ్యూ చేయడానికి. ఇవన్నీ యూజ్ అవుతుంది డాక్టర్కి. ఇప్పుడు ఆ కంప్లైంట్స్ అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఇలా మనకు చూపిస్తుందండి. జాయింట్ పెయిన్, దానికి స్వెల్లింగ్ ఉందా, లేదంటే ఏమైనా ఫీవర్ ఉందా, ఇలాంటి మన డీటెయిల్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ హిస్టరీ అంతా ఇక్కడ చూపిస్తుంది మనకు. దాని తర్వాత మనము సెకండ్ ఆప్షన్ వచ్చేసి హిస్టరీ. ఇంతకుముందు ఏమన్నా ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఏదైనా మీరు మెడికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంతకుముందు మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకున్నవి, అవి అయితే ఇక్కడ ఇవ్వచ్చండి మీరు. ఇలా మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలండి. అప్లికేబుల్ ఉన్నాయన్నీ ఫిల్ చేయండి. స్టార్ గుర్తు పెట్టినవన్నీ మ్యాండేటరీ అండి, అవి కన్ఫామ్గా అయితే మీరు ఫిల్ చేయాల్సింది వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు హెల్త్ రికార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంతకుముందు మీరు ఏమన్నా ప్రిస్క్రిప్షన్ డాక్టర్ రిఫర్ చేశారా ఆ డీటెయిల్స్ అనేది మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ వచ్చేసి కన్సర్న్ డాక్టర్కి అయితే ఇవి వెళ్తాయండి, వాళ్ళు చూడొచ్చు. మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విత్ ఇన్ స్టేట్ ఓన్లీ అని ఉంది కదండి, అదంటే నేను తెలంగాణ తీసుకున్నాను కాబట్టి విత్ ఇన్ స్టేట్ ఓన్లీ అని వచ్చింది. అదే థర్డ్ ఆప్షన్ చూసుకోండి, ఎనీవేర్ ఇన్ ఇండియా అని ఉంది. ఆ ఆప్షన్కి సెలెక్ట్ చేసుకుంటే మనం ఇండియాలో ఏ స్టేట్నైనా మనం బుక్ చేసుకోవచ్చు డాక్టర్ అపాయింట్మెంట్ అయితే. సో నేను వచ్చేసి ఓన్లీ విత్ ఇన్ స్టేట్ ఓన్లీ అని బుక్ చేశాను కాబట్టి ఇక్కడ నేను సంబంధించిన ఓపీడీ డాక్టర్ని అలానే ఓపీడీ టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే నాకు టైమింగ్స్ అయితే ఎనేబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను సండే బుక్ చేస్తున్నా. సండే అయితే హాలిడే ఉంటుంది, సో ఇక్కడైతే అపాయింట్మెంట్ అయితే బుక్ అవ్వదు. సో మీరు వచ్చేసి వర్కింగ్ డే అండి, మండే టు ఫ్రైడే ఆ టైంలో బుక్ చేయండి. సో మీరైతే టైమింగ్స్ అయితే కన్ఫర్మ్ ఫాలో అవ్వండి. నేను చెప్పాను కదా ఓపీడీ టైమింగ్స్ అని, అది మీరు చూడండి ఒకసారి. అది చూసుకొని మీరు కన్సర్న్ డాక్టర్తో అయితే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకొని ఫ్రీగా అయితే మాట్లాడండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.